దూరం అయిపోద్ది ఆ జిల్లాల్లో, అందుకని వదులుకోలేకపోతున్నారు. జగన్ కులం మారడు కదా, మారలేండి. కులాలు అంటే కుల స్థానిక బలం. మార్పిడి ఏమన్నా ఉంటే కుదురుతుంది తప్పించి. అంటే ఇప్పుడే కొంచెం రెడ్డి సామాజిక వర్గం దూరంగా ఉంటుంది జగన్ కనుక్కున్న టైంలో, ఈయన వెళ్ళిపోతే ఇంకా ఆయనకి వెయ్యాలి పూర్తిగా. కదా రెడ్లు, పోని బాలినేనికి ఉమ్, పోని పెద్దిరెడ్డి ఏమన్నా రెడ్డి కాకుండా ఏమన్నా వేరే కాస్ట్ అయ్యాడు. ఆ జిల్లాలో నేను అనేది అదే ప్రకాశం ఎక్కడైనా జిల్లా. సరే ఉమ్, ఉమ్, రాష్ట్రంలో రెడ్డి అనేవాళ్ళు డిజోన్ చేసుకున్నప్పుడు డిజోన్ చేసుకున్నారు, ఓన్ చేసుకున్నప్పుడు ఓన్ చేసుకున్నారు. ఉమ్, బాలినేని చూసి రెడ్లు రారు, ఉమ్, జగన్మోహన్ రెడ్డిని చూసి రెడ్లు బోరు ఉమ్, పోవాలనుకుంటే. అవును. కాబట్టి రెడ్డి అనే ప్రాతిపదికన అయితే చేసేదేం లేదు. ఉమ్, ఈయన వలన ఇంకా ఎస్సీ సెగ్మెంట్లు కూడా పోయినాయి అక్కడ. అంటే ప్రకాశం జిల్లా వరకు కొంచెం మైనస్ తప్ప పాజిటివ్ అయితే ఉండదు. శ్రీకాకుళం నుంచి ఇక్కడ వరకు నిన్న చిత్తూరు వరకు కూడా అందరిని పిలిచారు అనేది, ముందేమో కొన్ని ప్రాంతాలని పిలుస్తారు అనేది రోజా గారితో కూడా మాట్లాడారు, దువ్వాడ శ్రీనివాస్తో కూడా మాట్లాడారని. అంటే వర్గ విభేదాలు ఎక్కడైతే ఉన్నాయో వాళ్ళతో ఏమన్నా ప్రత్యేకంగా చర్చించారా జగన్ గారు? అంటే రోజా గారు కూడా క్లారిటీ ఇచ్చేశారని, పెద్దిరెడ్డి వర్గంతో ఇంకా ఎటువంటి విభేదాలు లేకుండా పని చేసుకో అని చెప్పారు జగన్ గారని. అలాంటి చర్చలు ఏం జరిగినాయి? అన్నీ ఉత్తుత్తి మాటలే. బేసిక్గా మన చిత్తూరు జిల్లా, ఉమ్మడి చిత్తూరు జిల్లా మీటింగ్ జరిగింది. ఆ టైంలో రోజా కూడా అటెండ్ అయ్యింది. ప్రత్యేకించి రోజాని పిలిపించింది ఏం లేదు. చిత్తూరు జిల్లా, ఉమ్మడి చిత్తూరు జిల్లా మీటింగ్ అయిన ఏంటంటే మొన్న ఓటమి తర్వాత జిల్లాల వారీగా ప్రతి జిల్లాని స్టెబిలైజ్ చేసుకోవడానికి, అంటే మనోధైర్యం తగ్గే వాళ్ళని, పార్టీలు మారాలనుకుంటున్నటువంటి వాళ్ళు ఎవరున్నా సరే